దళిత రాష్ట్రాల్లో చిన్న సంఘటన జరిగిన మైక్రోస్కోప్ పెట్టి చూపించేటటువంటి మీడియా ఐఎన్‌డీఏఏ పాలిత రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మమతా బెనర్జీ పాలిస్తున్న రాష్ట్రంలో ఎంత అరాచకం చేసినా, ఎంత అరాచకం జరిగినా డౌన్ ప్లే చేస్తున్నది. తాజాగా కోల్‌కతాలో న్యాయ విద్యార్థిని మీద సామూహిక అత్యాచార ఉదంతం ఇది. 24 ఏళ్ల అమ్మాయి మీదన మాజీ స్టూడెంట్ టీఎంసీ విద్యార్థి నేత మనోజిత్ అకృత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొన్న లెక్క ప్రకారం నిందితులు ఆమెను సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలేయాలంటే ఆ మోనోజిత్ కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. బాధితురాలు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే హాకీ స్టిక్కులతో దాడి చేశారట. మనోజిత్ ప్రస్తుతం టీఎంసీ విద్యార్థి విభాగానికి దక్షిణ కోల్కతా జిల్లా ప్రధాన కార్యదర్శి అట. వీడు న్యాయవాదిగా పనిచేస్తూ ఇదే కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా ఉన్నాడట. తనను పెళ్లి చేసుకోవాలని అతను బాధితురాలని ప్రతిపాదిస్తే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆమె ఒప్పుకోలేదట. అందుకు గాను ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం తేలింది.